మారుతున్న కాలంతో పాటు రైతులు వ్యవసాయంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. తాము పండించిన పంటను తామే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అధిక రాబడి వచ్చేలా కొత్త పద్ధతులను సృష్టిస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో బెల్లం తయారు చేస్తున్నారు చెరుకు రైతులు. తమ పంటను నేరుగా తామే అమ్ముకునేందుకు శ్రమిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఒకప్పుడు నాణ్యమైన చెరుకు పంట బెల్లానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. పెట్టుబడులు పెరగడం, ఆశించిన లాభాలు రాక, గిట్టుబాటు రాకపోవడంతో చెరుకు సాగు గణనీయంగా తగ్గింది. 2 దశాబ్దాల క్రితం కామారెడ్డి ప్రాంతంలో 60,000 ఎకరాల్లో చెరుకు సాగయ్యేది. రైతులు కూడా తమ పంట పొలాల్లోనే బెల్లం తయారు చేసేవారు. అయితే కొందరు అక్రమార్కులు గుడుంబ, నాటుసారా తయారీలో ఈ బెల్లం వాడుతున్నారని బెల్లం తయారీని అప్పటి కేసీఆర్ సర్కార్ నిషేధించింది. పైగా చెరుకు ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయి. దీంతో సాగు విస్తీర్ణం 18,000 ఎకరాలకు పడిపోయింది. బెల్లం తయారీకి ముందుగా కోసిన చెరుకు నుంచి రసం తీస్తారు. 15 లీటర్ల డబ్బాల్లో నింపి పొయ్యిపై పెట్టిన పెద్ద కడాయిలో పోస్తారు. కడాయిలో 3 గంటల పాటు మరిగిన చెరుకు రసం బెల్లం పాకంగా మారుతుంది. దాన్ని ప్లేట్లో పోస్తారు. తర్వాత కావలసిన ఆకారాల్లో బెల్లం ముద్దలు తయారు చేస్తారు. అయితే 2 గంటల పాటు చాలా జాగ్రత్తగా చెరుకు రసం కాయాల్సి ఉంటుంది. 10 ఏండ్ల తరువాత మళ్లీ బెల్లం తయారు చేయడం ఆనందంగా ఉందంటున్నారు చెరుకు రైతులు. బెల్లం ప్రతి సంవత్సరం ఇక్కడ మంచి ఫేమస్, మంచిగా పండిస్తారు. ఏమి కెమికల్స్ ఏం వేయకుండా ప్యూర్గా ఉంటుంది, బాగుంటుంది. రీజనబుల్ రేట్ బాగుంటుంది. చాలామంది ఇక్కడ వచ్చే తీసుకుంటారు. ఎందుకంటే ముందరనే వంట అది చేసి పెట్టి చూపిస్తారు కాబట్టి, మన కళ్ళ ముందు చేసేది కాబట్టి, ఎటువంటి కెమికల్స్ వేయరు కాబట్టి సో తీసుకోవచ్చు. పండగలు వచ్చాయంటే సూపర్ మార్కెట్లకు, కిరాణా షాపులకు వెళ్లి బెల్లం కొనుక్కొని వాడుతుంటాం. కానీ అసలు బెల్లం ఎలా తయారు చేస్తారు అనే విషయం మీద చాలా మందికి అవగాహన లేదు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లికి చెందిన రైతు రాములు తన పొలంలో చెరుకు పంట వేశాడు. అయితే చెరుకు ఫ్యాక్టరీలకు చెరుకును అమ్మితే పెద్దగా గిట్టుబాటు రాకపోవడంతో తన పొలంలోనే బెల్లం తయారు చేస్తూ అమ్ముతున్నాడు. ఇంతకుముందు 4 సంవత్సరాల కింద చెరుకు కాలిపోతే వాళ్ళు ఫ్యాక్టరీలు తీసుకపోకపోవట్లా నేను ఈ బెల్లం అమ్మడానికి నిర్ణయం తీసుకున్నా. కెమికల్ లేకుండా ఖాళీ రసంతో బెల్లం తయారు చేస్తున్నా. ఇక ప్రజలు వస్తున్నారు, తీసుకుపోతున్నారు. ఒక్కొక్కళ్ళు బెల్లం రుచి చూసి ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు వచ్చి 10 కిలోలు 20 కిలోలు అన్నట్టుగా వాళ్ళు తీసుకొని పోతున్నారు. చెరుకుకు ఫ్యాక్టరీకి కొట్టిన దానికంటే ఇది మేలున్నది. ఎకరానికి 1,00,000 వరకు ఖర్చు చేసి తమకున్న 3 ఎకరాలతో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని చెరుకు సాగు చేశారు. బెల్లం తయారీలో ఎలాంటి రసాయనాలు, సున్నం లాంటివి ఇతర పదార్థాలు కలపకుండా సేంద్రియ పద్ధతిలో బెల్లం తయారు చేస్తున్నారు. 150 లీటర్ల చెరుకు రసం కడాయిలో బాగా మరిగిస్తే 32 కిలోల బెల్లం తయారవుతుందంటున్నారు రైతులు. కస్టమర్లకు అందుబాటులో ఉండేలా కిలో సైజులో వీటిని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం కిలో బెల్లం 100కి అమ్ముతున్నారు. అందుబాటు ధరలో దొరుకుతుండడంతో కస్టమర్లు ఇష్టంగా బెల్లాన్ని కొంటున్నారు. తమలాంటి రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నాడు యువ రైతు రవి. ఇప్పుడు ఇక్కడ ఉండే బెల్లం చాలా ఒరిజినల్ గా ఉంటది. న్యాచురల్ బెల్లం చాలా బాగుంటది. కెమికల్స్ ఏమి ఉండవండి ఇక్కడ. ఇంకా తెల్లగా కావాలనుకుంటే మైల తీసేస్తారండి. తట్టలతో మైల తీసేస్తే ఇంకా కొంచెం వైట్గా వస్తుంది. ఆ మైల తీసేయకపోతే కొంచెం బ్లాక్ ఉంటుంది అంతే. కాకపోతే చెడిపోదు, ఎన్ని రోజులైనా క్వాంటిటీగా ఉంటుంది. సూపర్ మార్కెట్లో బెల్లానికి ఈ బెల్లానికి చాలా తేడా అండి. ఆ బెల్లం ఉప్పు ఉంటుంది, ఇది చాలా స్వీట్ ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో బెల్లం తయారు చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. పైగా బెల్లం తయారీ ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందా అని ఆలోచింపజేస్తుంది. బెల్లం తయారీ దగ్గర స్వచ్ఛమైన చెరుకు రసం, బెల్లం లభిస్తుంది. ఇలా నేచురల్ గా తయారయ్యే బెల్లం తినడం ఒక వరమనే చెప్పాలి.